తెలుగుదేశం పార్టీ పుట్టగతులే ఒక అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మీరు మాట్లాడతారు. जय वासवी माता को जय, जय वासवी माता को जय, जोहार महात्मा गांधी, जोहार, जोहार महात्मा गांधी, जोहार, अमर रहे अमरजी पोटी श्रीरामुलु गारू, अमर रहे, अमरजी पोटी श्रीरामुलु गारू, अमर रहे, అసలు నాయకత్వం వర్ధిల్లాలి. మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనందరం రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మీడియా మిత్రులైతే ఇంకా ఎక్కువ కూడా గమనించే పరిస్థితి. కొన్ని విషయాలు మీరందరూ కూడా ప్రజలకి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాటి పుట్టగతులే ఒక అబద్ధాలు, గ్లోబల్ ప్రచారం. మనందరికీ తెలుసు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు నిజాలు చెప్తే ఒక ముని శాపం ఉంది, తన తలకాయ 1000 వక్కలైద్దని. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు కానించి కింద వరకు కూడా బ్యాచ్ మొత్తం అదే తంతు. ఇంకోటి నిజం అనేది లేదు. అబద్ధాలు చెప్పి 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 ప్రజలు కూడా తెలుసుకునే పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే అసహించుకున్న ఇంకా కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా మా అన్న మంచి మనిషి, ఎవ్వరికి చిన్న హాని కూడా చేయనటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తిని దురదృష్టవశాత్తు కొందరు వారిని ఏదో పబ్లిక్లో బ్యాడ్ చేసి సునకానందం పొందుతున్నారు. నేను చెప్తున్నాను, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది ప్రబుద్ధులు. ఒక ప్రబుద్ధుడు మాట్లాడుతూ ప్రసంగాలు ఇస్తా అంటాడు. ఆయన మరి ఏటి పరిస్థితుల్లో జీవ కవితలై హరి వైశ్య కార్పొరేషన్ మీరు అందరూ చూసుకోండి, మీడియా వాళ్ళందరికీ ఇస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో కోడికి 10 రోజుల ముందు ఇదిగో 6 జీవోలు ఇచ్చారు. అన్నీ ఒకటి మీ అందరూ కూడా ఒకసారి చూడాల్సిన అవసరం. ఒక్కటి కూడా రోజుకో జీవో, రోజుకో పబ్లిక్ కూడా నవ్వుకునే విధంగా జీవోలు ఇచ్చారు వైశ్య కార్పొరేషన్ సంబంధించి. రోజుకొకరికి, ఒకరోజు జయంతి వెంకటేశ్వరరావు, ఒకరోజు మద్దాలగిరి, ఒకరోజు సిద్ధ వెంకటేశ్వరరావు. అసలు ఈ జీవోలు చూస్తే నవ్వుకునే విధంగా ఒక 10 రోజుల్లోపే. సరే, మార్చి 8వ తేదీ 30 కోట్లు వైశ్య కార్పొరేషన్కి అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య పేదలందరూ కూడా ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పడం తెలుసు, కానీ ఆశపడ్డారు ఏమన్నా వైశ్యులకు ఇస్తారేమో అని. ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులు, పేద ఆర్యవైశ్యులందరూ కంప్యూటర్ల చుట్టూ, ఆన్లైన్ చుట్టూ దరిదాపు 30,000 మంది ఆ మార్చి 8వ తేదీ ఆయన చెప్పాడు కదా నమ్మి 30,000 మంది ఆఫీసుల చుట్టూ అన్నీ కూడా తిరుగుతా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఒక్కో వైశ్యుడికి 500, 600, 1000 రూపాయలు ఖర్చు ఆన్లైన్లో పెట్టుకున్నారు. ఒక నీచమైన ఆలోచనతో మంచి చేద్దామని ఎప్పుడు ఆ చంద్రబాబు నాయుడుకి ఆ బ్యాచ్కి ఉండదు. ఒక నీచమైన ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైశ్య కార్పొరేషన్ ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇవాళ వైశ్యులకి ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు విదేశీ విద్య కానీ, ఈబీసీ కానీ ప్రతి స్కీమ్ కూడా వైశ్య కార్పొరేషన్, ఆర్య వైశ్య కార్పొరేషన్ అకౌంట్ నుంచి ఆర్య వైశ్యులకి వెళ్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒకరికి మంచి చేయని చేత కాదు ఆ చంద్రబాబు నాయుడికి కానీ
వాళ్ళు ఏదో పెద్ద మేధావుల్లో మాట్లాడుతున్నాడు వైశ్య కార్పొరేషన్ గురించి. చీ 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 ఎంత అసహ్యంగా ఉందంటే పరిస్థితి. ఇంకొక మేధావి మాట్లాడుతున్నాడు వైశ్య కార్పొరేషను నేను మీసం మెలేసి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రెండోసారి ఎంతోమంది ట్రై చేశారు వైశ్య కార్పొరేషన్ కోసం. వాసన్న దమ్మున నాయకుడు కాబట్టి వైశ్య కార్పొరేషన్ రెండోసారి కూడా మా కుప్పం ప్రసాద్కే కావాలని తీసుకొచ్చాడు. మీ దామచల జనార్దనం ఒక పదవి ఇప్పిమను, ఏమిప్పి మీ దమ్ముంటే ఇప్పిమను, అది ఒక వాసన్నకే చేతవు. మీ దామచల జనార్దనం ఏమి చేయలేడు, ఏమి చేసింది లేదు. అరే 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 ఉత్త పుణ్యానికి 24 గంటలు వాసన మీద పడిపోవటమేనా? ఏమన్నా వయసులకి ఏమైనా చేపించండి, మేలు చేతనైతే చేయించండి. ఇప్పుడు ఆ పార్టీలో చేరిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, చెన్నైలో 5 కోట్ల రూపాయలు డబ్బు పట్టుకుంటే మీరు హవాలా మంత్రి అని 5 ఏళ్ళు అంటే కేవలం ఒక 6 వయసులు ఇబ్బంది పడకూడదని ఆ నింద మోసాడా లేదా? కావాలంటే నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరావు కదా, వాసనకి సంబంధం ఉందా? 5 కోట్ల హవాలా మంత్రిని నిందపడ్డాడు. బాలు నా మనిషి, నా పార్టీ మనిషి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పమని మీ దామచల జనార్దన్ని అట్లా నిజాయితీగా. అరే ఏ విధంగా వాసన ఇంత అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారే? ఏం పాపం చేశాడు వాసన్న? ఆర్యవయసులకు అండగా ఉంటామా? అడిగిందల్లా చేయటమా? మీరు ఏం చేశారు? మీ వల్ల ఏమవుతుంది? మీ దామచల జనార్దన్ వల్ల నేను ఇది ఆర్యవయసులకు చేయగలను అని ఏమి చేశాడు చెప్పండి. మేము తాటలు తీయగలం, మేము ఖబర్దార్ అనగలం, మేము ఛాలెంజ్లు చేయగలం. కాకపోతే ఆర్యవయసులు ఆ సంస్కృతి కాదు. వాసన్న మీకు అందరికీ తెలుసో లేదో, వాసన్న మనస్తత్వం. ఒకరికి ఏదన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆర్యవయసుడికి అన్నా ఈ ఇబ్బంది వచ్చింది, నువ్వు ఇది చేయబాకంటే వద్దు, నీకేమైనా కావాలంటే చేసుకో, అతన్ని ఇబ్బంది పెట్టడం అనే పరిస్థితి ఉంది. అరే మాట్లాడేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉచ్చం నీచం ఆలోచించండి. 24 గంటలు వాసన మీద పట్టడం. ఒక ఆర్యవైశ్యుడిగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన గాంధీజీ ఆర్యవైశ్యుడు. ఈ రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆర్యవైశ్యుడు. ఆర్యవైశ్యుల్లో నాయకత్వ లక్షణాలు భర్త వస్తాయి. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే, నేను సాటి ఆర్యవైశ్యులు అంటే తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులను విమర్శించడానికి సిగ్గుపడుతున్నాను. కేవలం దీని అంతటికి కారణం చింతామణి నాటకాలు ఆడుతున్న దామచల్ల జనార్దన్ వల్లే నాకు ఈ దుస్థితి కలిగిందని భావిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఒక ఆర్యవయసుడినే మోసం చేసింది. కానీ దామచల్ల జనార్దన్ 3 ఆర్యవయసులకి మేము ప్రకాశం జిల్లాలో టిక్కెట్లు ఇచ్చాము, నన్ను గెలిపించండి అన్న దానికి మేము స్పందించి మేము సహకరిస్తే సిద్ధారామరావు గారికి కానీ, అన్నా రాంబాబు గారికి కానీ, పోతుల సునీత గారికి కానీ 3కి టిక్కెట్లు లేకుండా గుండుగొరికి ఇచ్చిన ఏకైక మోసగాడు దామచల్ల జనార్దన్. అట్లాంటి దామచల్ల జనార్దన్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్యవయసుల మధ్య చిచ్చు పెట్టి మళ్ళీ గెలుస్తానని చెప్పేసి గతంలో వాసన్నకి టిక్కెట్ రావటం అది కొంచెం బ్యాడ్ ప్రచారం చేసి దాన్నే 10 సార్లు చెబితే నమ్ముతారని చెప్పి 10 సార్లు అబద్ధాన్ని చెబితే నిజమని నమ్ముతారని అదేవిధంగా ప్రచారం చేసి వాళ్ళ గోబెల్స్ చేత మన వాళ్ళని వచ్చేసి మీకు క్వారీలు ఇస్తాము, రేషన్ షాపులు ఇస్తాము, ఇంకే ఇస్తాము, ఇలా ఈ విధంగా మభ్యపెట్టి ఐటీడీపీ సభ్యులకు జీతాలు ఇచ్చి దొంగలుగా మార్చిన ఘనత దామచల్ల జనార్దన్ది. ఈ ఐటీడీపీ తరఫున వచ్చేసి ప్రతి ఇంటికి తిరిగి డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఆధార్ కార్డు, ఓటు కార్డు. మేము వచ్చేసి మీకు సర్వే చేస్తున్నాం, మీకు లింకు చేస్తున్నాం, మీకు రేపు డబ్బులు వస్తాయి, పథకాలు వస్తాయి, ఇందులో వచ్చిన వాళ్ళకి అని చెప్పి డేటా తస్కరిస్తున్నారు. ఇదే పద్ధతిలో వచ్చేసి నేను 2014లో 3 ఆర్యవయసులకు టిక్కెట్లు ఇచ్చారనే ఆనందంతో వచ్చేసి నేను దామచల్ల జనార్దన్ గారికి పనిచేస్తే నాకు ఒక రేషన్ షాప్ ఉంది, మా తల్లిదండ్రులు నిర్వహిస్తారు చేజల్ల గ్రామంలో. ఆ రేషన్ షాప్ వచ్చేసి ఎన్టీ రామారావు ఇవ్వలేదు, చంద్రబాబు ఇవ్వలేదు, దామచల్ల జనార్దన్ తాత దామచల్ల ఆంజనేయులు ఇవ్వలేదు, దామచల్ల ఇవ్వలేదు. ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు 83లో వచ్చాక 2 రూపాయల కిలో బియ్యం పెట్టక ముందు 20 సంవత్సరాల నుంచి ఉన్న రేషన్ షాపును పీకేశాడు. నేనేమో అతని గెలుపు కోసం మా బజార్లో అప్పుడు ఏ స్కీములు లేవు, చంద్రబాబు గారు రాకముందు అలా 200 రూపాయలు పింఛన్ ఒకటే ఉంది. దానికి కూడా నేను వచ్చేసి మా బజార్లో ప్రతి ఒక్కళ్ళకి వచ్చేసి మినరల్ వాటర్ ఫ్రీగా ఇస్తానని చెప్పి మాట ప్రకారం ఇచ్చాను. అంత సహకారం చేసి అంత చేసి నన్ను వచ్చేసి నెత్తిన టోపీ పెట్టాడు. వచ్చేసి నేను వచ్చేసి దామచల్ల జనార్దన్ మీద విమర్శిస్తుంటే వచ్చేసి దామచల్ల జనార్దన్ మాజీ పిఏ టోపీ రాజు, తర్వాత ఐటీడీపీ ఏజిఎం వైజాగ్ నుంచి వచ్చాడు ఇక్కడ ఐటీడీపీ టీమును రన్ చేయడానికి, లోకేష్ గారి స్టాఫ్.
అతను వచ్చి మా ఇంటికి వచ్చి నీకు సోషల్ మీడియా ఇస్తాము చేసుకో, నీకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేస్తామని మాయమాటలు పెట్టి మధ్యలో సెల్లు తీసుకొని ఆ సెల్లుకు వచ్చిన ఓటీపీని వచ్చేసి మా ఆర్యవైశ్యుడైన గోపు వీరాంజనేయులు అనే వ్యక్తికి ఫార్వర్డ్ చేసి నా ఫేస్బుక్ అకౌంట్లు అన్నీ వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్కి తర్వాత వచ్చేసి వాళ్ళ ఈమెయిల్ ఐడికి లింకు చేసుకొని వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్నారు. వెంటనే నేను తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే ఐటీ యాక్ట్ కింద 939/2023 కింద కేసు కూడా ఫైల్ అయింది. ఎందుకంటే నేను దొంగతనాలు అనేవి ఎప్పుడో ఇంతకుముందు చూసి ఆడవాళ్ళు పొద్దుట ముగ్గేస్తుంటే చైన్ స్నాచర్లు లాక్కొని పోయారు, ఏటీఎంల దగ్గర పర్సులు లాక్కొని పోయారు అనేది చూశాను. కానీ ఇంటికి వచ్చి డేటా దొంగిలిచ్చే దొంగలను వచ్చేసి ఇప్పుడు ప్రస్తుత టీడీపీలోనే చూస్తున్నాను. ఇది చాలా నీచకరంగా ఉంది. కావున ఆర్యవైశ్యులందరూ ఆలోచించుకొని మోసకారి దామచల్ల జనార్దన్కి, చింతామణి దామచల్ల జనార్దన్కి ఓటేయాలా లేకపోతే అన్ని వేళ మనకు అండగా ఉండే వాసన్నకు ఓటేయాలో ఆలోచించుకోండి. అంతా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. జై వాసన్న. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన నాకు ఒంగోలు అసెంబ్లీ టికెట్ కేటాయించడం పట్ల బీఆర్ గౌస్ ఆనందం వ్యక్తం చేసింది. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను కేటాయించడం పట్ల అధిష్టానానికి కృతజ్ఞత తెలియజేసింది. ఈ కార్యక్రమంలో దాసరి రసూల్, ఉంగరాల సీను, చంద్రబాబు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 175 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను నిన్న మధ్యాహ్నం విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న నాలాంటి వ్యక్తికి ఈరోజు ఒంగోలు అసెంబ్లీ టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించడం జరిగింది. ఈరోజు జరుగుతున్న రాజకీయాలను కానీ పరిణామాలను గమనించినట్టయితే నాలాంటి ఒక సామాన్యుడు రాజకీయాల్లో ఉండటమే చాలా పెద్ద విషయం. నాలాంటి ఒక దళిత మైనారిటీ ఒక జాతీయ పార్టీలో జాతీయ రాజకీయాల్లో ఉండి ఒక యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉండటమే చాలా పెద్ద విషయం. అటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ఈ ఒంగోలు అసెంబ్లీ నుంచి ఒక జనరల్ కేటగిరీలో ఒక దళిత్ ముస్లిం నన్ను ఇక్కడ పంపించడం కేవలం కాంగ్రెస్ పార్టీకే చెందింది. ఇది చాలా ధైర్యం చేయాలి ఇటువంటి పని చేయడానికి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నన్ను నమ్మి ఈ బాధ్యతను నాకు అప్పచెప్పినందుకు జాతీయ నాయకత్వానికి, రాహుల్ గాంధీ గారికి, కొప్పుల రాజు గారికి, పిసిసి అధ్యక్షుడు షర్మిలారెడ్డి గారికి, మరీ ముఖ్యంగా నా రాజకీయ దైవమైనటువంటి ఏఐసిసి కార్యదర్శి సిరివెల ప్రసాద్ గారికి, యువజన కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 20 సంవత్సరాల పాటు నా రాజకీయ జర్నీలో నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి కార్యకర్తకి, మిత్రుడికి, నా శ్రేయోభిలాషులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుంచి నన్ను పెంచి పోషించినటువంటి గోపాల్ నగరం, ఇస్లాంపేట, ఒంగోలుకు సంబంధించి ఈ 2 ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి స్నేహితుడికి కూడా నా విద్యుత్ ఉన్నందుకు వారందరికీ మరీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక రాజకీయాల విషయానికి వస్తే 10 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను గమనించినట్టయితే ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా బీజేపీ ముందుకు తీసుకుని రాలేదు. అది కాక ఈ దేశంలో ప్రభుత్వం విఫలమైన ప్రతిసారి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ట్రై చేసింది. ఈ దేశంలో మనం చూసాం కరోనా లాంటి విపత్తుల్ని. దాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇంకా మరీ ముఖ్య విషయాలకు వస్తే ఈ దేశంలో ఉన్న యువత రోడ్డును పడింది.
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా కొన్ని కోట్ల మంది ఈరోజు రోడ్డు పడేసింది. పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. కేవలం వాళ్ళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈరోజు చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునే వాళ్ళని పూర్తిగా సర్వనాశనం చేసి వ్యవస్థల మొత్తానికి కార్పొరేట్కి అప్పచెప్పింది బీజేపీ ప్రభుత్వం. ఇక ఈ రాష్ట్రంలోకి వస్తే 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని వదిలిపెట్టుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. సరే, ఆ రోజు ఏదో ధైర్యంగా ఆయన అమరావతి కడతాడని చెప్పి అందరూ అనుకున్నారు. దానికేదో పునాదులు వేస్తే ఆ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కడతానని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏ ఒక్క చోట కూడా ఒక ఇటుకరాయి వేర్చిన పాపాన్ని పోలేదు. విశాఖపట్నం నుంచి పరిపాలన 5 ఏళ్ళు సాగిస్తూనే ఉన్నాడు. రోజు రేపు అంటే. ఇకపోతే ఈరోజు మనం చూస్తున్నాం పెన్షన్ వ్యవస్థ. ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇచ్చారు 5 సంవత్సరాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈరోజు జరుగుతున్న పరిణామాలు క్లియర్ కట్గా జనాలు అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వం కరెక్ట్గా పనిచేసిందంటే జీవితాంతం వాళ్ళు పదవిలో ఉండరు, ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఈ వ్యవస్థలను సరళీకృతంగా ఉండాలి వాళ్ళు చేసే పని. ఈయన 5 సంవత్సరాల పాటు పెన్షన్లు ఇచ్చాడు. ఎవరైతే వాళ్ళ కార్యకర్తల సిఫార్సుల ద్వారా ఇతను వాలంటీర్లుగా నియమించుకున్నారో వాళ్ళే చెప్పుకున్నారు వీళ్ళు వాలంటీర్లు మా పార్టీ కార్యక్రమాలు కూడా పనిచేస్తారు. వాళ్ళ పార్టీ కార్యక్రమాలు ఉపయోగించుకుంటూ వాళ్ళ కరపత్రాలు పంచుకుంటూ వారి ద్వారా పెన్షన్లు పంచి ఇది 5 సంవత్సరాల్లో వ్యవస్థ మొత్తాన్ని వాలంటీర్లకు అప్పచెప్పి మరి నేను రిక్రూట్మెంట్ చేశాను సచివాలయ వ్యవస్థ తీసుకుని చెప్పారు కదా. మరి ఈరోజు ఒంగోలు నగరంలో దాదాపు 50 సచివాలయాల్లో సచివాలయం గురించి 30 మంది 40 మంది సిబ్బంది ఉన్నారు. మరి సిబ్బంది అంతా పని చేయొచ్చు కదా. మరి మీరు నియమించిన సిబ్బందితో మీరు ఏం పనులు చేయించారు 5 సంవత్సరాల పాటు? తాత్కాలిక ఉద్యోగులతో మీరు వ్యవస్థ నడిపారా? మీరు తాత్కాలిక ఉద్యోగులతో వ్యవస్థ నడిపితేనే ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది. లేదు ప్రజలకి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే పనులు ఏమైనా చేసి ఉంటే ఈరోజు నిజంగానే ఈ పరిస్థితి రాదు. ఈరోజు పెన్షన్లు వెళ్ళి సచివాలయ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఖజానాలో డబ్బులు లేవని కొంతమంది చెప్తున్నారు. ఏది నిజం? ఇవన్నీ చూస్తుంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను ఎంత కళ్ళగొట్టారో ఎంత నిర్వీర్యం చేశారో అర్థమవుతుంది. ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం, రాజకీయాలు వేరు, భవిష్యత్తు వేరు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు ఆ రోజు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏదో స్కాములు చేసిందని చెప్పి ప్రతిపక్షాలు గొడవ పెట్టితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేశారు. మరి ఈ 10 సంవత్సరాలు బీజేపీ చేసింది ఏంటి? ఈ 10 సంవత్సరాలు భారతదేశంలో ప్రజలు కోల్పోయింది ఎంత? రాబోయే తరాల భవిష్యత్తు ఏంది? నిజంగా వీటిని మీరు అర్థం చేసుకుని ఆలోచించగలిగితే తాత్కాలిక ప్రయోజనాల కోసం ఓటు వేయటం మానేయండి. దయ ఉంచి మళ్ళీ చెప్తున్నాం, రాబోయే రోజుల్లో మీ భవిష్యత్ తరాలు బాగుండాలి అనుకుంటే ఈ మతాల పేరుతో రాజకీయాలు చేసేవాళ్ళని లేదంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసేవాళ్ళని ఇప్పుడే తిప్పికొట్టండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెబుతుందో ఇమీడియట్గా ఈ దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళా కోటా అప్లై చేస్తాం. అదేవిధంగా శ్రామిక రంగం, ఈరోజు మనం ఒంగోలు నగరంలో ఆ బైపాస్ కాడ నుంచి మస్తాందర్గా కొత్తపట్నం బస్ స్టాండ్ దాకా ఎట్టుపోయినా కూడా మెట్టు కూలీలు ఉంటారు. పాపం ఎక్కడెక్కడ వాళ్ళు పనులు లేక రోడ్ల మీదకి వచ్చేసి ఏ బేల్దారి పని తీసుకెళ్తే ఈ పని కోసమో ముఠా పని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సాయంత్రం అయితే సగం మంది పని దొరుకుతుంది, సగం మంది పని దొరుకుతుంది. అలాంటి వాళ్ళ కోసం కూడా ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నగరాలకు విస్తరింపజేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనిలో భాగంగా ఉపాధి హామీ పథకానికి ఈరోజు కనీస వేతనం 200 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో దాన్ని 400 రూపాయలకు పెంచడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అదేవిధంగా శ్రామిక రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ హెల్త్ బీమా కూడా ఇన్సూరెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సో రాబోయే రోజుల్లో రైతులు ఈ రోజు దాకా గడిచిన 10 సంవత్సరాల్లో
ఢిల్లీలో చూస్తే నిత్యకృతం అయిపోయింది. ఆ రైతులు రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయటం, వాళ్ళని అడ్డుకోవటం, ఇది మరీ దారుణం. మేకులు పెట్టి గుచ్చుతున్నారు ఏడబడితే ఆడ. కనీసం మద్దతు ధరను ప్రకటించండి అని చెప్పి అడిగిన పాపాన్ని. ఈ విషయంలో కూడా కనీస మద్దతు ధరకి చట్టబద్ధ కల్పించడం కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ దేశంలో ఈ రోజు దాకా మహిళల కోసం ఏదైతే నిర్భయ యాక్ట్ ఉందో, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస చట్టం ఉందో, మహిళల కోసం ఒక కాంగ్రెస్ పార్టీని ఆ చట్టాలు తేగలిగింది. భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి అందరి సమక్షంలో అభ్యర్థిస్తాను. థ్యాంక్ యూ. ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ పార్టీ యాదవ్ ఆత్మీయ సభ జరుగుతుందని వైఎస్ఆర్ పార్టీ నగర పార్టీ ప్రెసిడెంట్ కటార్ శంకర్ తెలిపారు. స్థానిక కృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కటార్ రామచంద్రరావు, బొట్ట సుబ్బారావు, జడా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళేది మన రంగారావణ అందరికీ నమస్కారం. ఈరోజు గోపాలనగరం దగ్గర ఉన్నటువంటి కృష్ణ మందిరంలో రేపు 12వ తేదీ శుక్రవారం రోజు జరగబోయే యాదవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాదవ ఆత్మీయ సదస్సు, ఆ కార్యక్రమానికి ఏదైతే పాంప్లెట్లు ఈరోజు మరి కృష్ణ భగవాన్ దగ్గర పూజ చేసుకొని మేము ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం 2019లో ఏదైతే అప్పుడు గోపాలనగరంలో జరిగినటువంటి యాదవ ఆత్మీయ సదస్సు మరి ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరిగింది. అప్పుడు మేము ఒక 7 డిమాండ్స్ అడగడం జరిగింది మా యాదవ సంఘం కమ్యూనిటీ తరఫున. దాంట్లో ఆల్మోస్ట్ 7 డిమాండ్స్ మరి ఈరోజు ఆయన ఈ 5 ఏళ్లలో ఫుల్ఫిల్ చేసి ఆ 7 డిమాండ్స్ నెరవేర్చి యాదవులకి మరి ఆయన చేయడం జరిగింది. దాన్ని మేము ఆ పాంప్లెట్ ద్వారా, అదేవిధంగా మళ్ళీ కొత్త డిమాండ్స్ కూడా ఉన్నాయి. పాంప్లెట్ ద్వారా మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఎవరైతే యాదవ సోదరులు ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేము వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి మరి 12వ తేదీ శుక్రవారం మరి గోపాలనగరంలో మరి ఏదైతే సమావేశం జరుగుతుందో యాదవ ఆత్మీయ సదస్సు, దాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి అందరూ సోదరిమణులందరినీ మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరి మనకి ఏదైతే యాదవ కమ్యూనిటీకి మరి ఆయన దాదాపు ఆయన సుదీర్ఘ 25-30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారు. ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా మరి ఇక్కడ ఎవరెవరికి ఏ సమాజ వర్గాలకి పడపోయినా ఒక యాదవ సమాజ వర్గాన్ని మాత్రం ఆ రోజు నుంచి ఆయన వెన్నుదన్నుగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ వాళ్ళకి ఎన్నో పదవుల విషయంలో కానీ ఆర్థికంగా కానీ మరి ఎంతో సహాయం చేశారు. మరి ముందు కూడా ఆయన ఇంకా మరి ఎన్నో పదవులు ఇవ్వాలి, మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా మరి యాదవ సోదరులమని ఆయన మరి అందరినీ అభివృద్ధి పరుస్తారని పూర్తి నమ్మకం మాకుంది. అందువల్ల ఎవరైతే మనకి మంచి చేస్తూ మనకి అండగా ఉన్నారో వారిని మనం ఎల్లవేళ వారిని గెలిపించుకుంటూ ఉంటే మన సామాజిక వర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి యాదవ సోదరులకి మరి ఈ మీడియా ముఖంగా మేము ప్రార్థిస్తూ అడగటం ఏంటంటే, మనకి ఎవరైతే అండగా ఉన్నారో వారికి ఇప్పుడు రాబో ఎలక్షన్లో మనందరం మన ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వాలి. తద్వారా మన సామాజిక వర్గం కూడా ఆయన ద్వారా అభివృద్ధి
ఆ పదంలో నడవాలని ఆకాంక్షిస్తూ మరోసారి ఈ 12వ తేదీ జరిగే యాదవ సదస్సుని జయప్రదం చేయాలని కోరుకుంటూ దీనికి ముఖ్య అతిథులుగా మరి మాజీ మంత్రివర్యులు నెల్లూరు మరి ఎమ్మెల్యే ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గారు, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే మరియు ఇప్పుడు కందుకూరు అభ్యర్థి అయిన మన బొర్రా మసూదన్ గారు, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి తద్దాల నారాయణ గారు, అదేవిధంగా మరి ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఒంగోలు అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వస్తారు. అదేవిధంగా వారే కాకుండా యాదవ ప్రముఖులందరూ ఎవరైతే నామినేటెడ్ పదవుల్లో, పార్టీ పదవుల్లో, అదేవిధంగా కార్పొరేటర్లు మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి మీ మీడియా ముఖంగా అందరిని ప్రార్థిస్తూ వార్తలకు సమాప్తం. నమస్కారం.